మా డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలి. సో తను 2 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతూ కర్త కర్మ క్రియ అయ్యి ఒకే ఒక్క సినిమాని నమ్ముకొని అలాగ జర్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రమ ఎక్కడికి పోదు, మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా May 7th చూడబోతున్నాం సార్, ప్రామిస్. అంటే మేమందరం ఏదో సినిమాలు చేసుకుంటున్నాం, ఉదయ్ గారు నేను మిగతా అందరం సినిమాలు చేస్తున్నాం, బట్ ఆయన రాజు యాదవ్ ఒక్కటే దాంతోనే ప్రయాణించారు. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి May 17th. అండ్ అలాగే మా ఉదయ్ భయ్య ఈ సినిమాని ఎలా చూపించాలో అలాంటి ఫ్రేమ్లు అలాంటి షాట్లు పెట్టి ఎక్కడ ఒక ఆర్గానిక్ అది పోకుండా రియలిస్టిక్ వ్యూ పోకుండా చాలా బాగా మాకు విజువల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే నాగేశ్వర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు అడిగితే అప్పుడు చారీ గారు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు టైం ఇవ్వడం మా కోసం ఎంత చేయడం చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత తనకి పుట్టింది ముంబైలో అయినా నాలెడ్జ్ మొత్తం ఇక్కడ టాలీవుడ్ గురించి ఎక్కువ ఉండే ఆవిడకి. ఏ ఫైదా హువా ఏ ముంబై మే మగర్ మైదా ఇదర్ హే. సో అంత నాలెడ్జ్ టాలీవుడ్ మీద. సో తను కూడా రాజు యాదవ్ తర్వాత తెలుగులో బిజీ అవ్వాలి, మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. విప్లవ్ భాయ్ సో ఈ సినిమాకి ఏమేం కావాలో లొకేషన్లో ఉండే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటిని ఫాలోఅప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవ్ భాయ్ థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో చారీ గారితో పాటు జర్నీ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరున థ్యాంక్స్ అలాట్. అగైన్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరున థ్యాంక్స్ అలాట్. ఏదో మర్చిపోయినాడు, ఏదో చెప్తాను. May 17th రాజు యాదవ్ మన థియేటర్లో రాబోతుంది. ఆ రోజు వచ్చే సినిమాలు చూసి దాంతోపాటు మా సినిమా కూడా చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. యా అండ్ అలాగే తమ్ముడు నువ్వు థ్యాంక్స్ చెప్పుకో, ఇది మనదే, మన ఫ్యామిలీ మెంబర్స్, మనలో మన థ్యాంక్స్ వద్దు అని మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే వంశీ శేఖర్ అన్న మా పిఆర్ఓస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే యువి మీడియాకి #మనోజ్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. 90% నేను క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్కి ప్లాన్ ఎక్కువ ఉండదు. 10% ఏమో అవి బాగుండి ఇవి అన్నీ బాగుండి గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటే కనుక టప్పు పోవటం అన్ని ప్లాన్ చేసుకుంటారు దిగుతాను. అదర్వైజ్ నేను ఆ రిస్క్ చేయను. అంటే ఆ జర్నీ దాదాపుగా 10 ఏళ్ళు అన్న. ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు 2 చెప్పగలం, అది సాటిస్ఫై చేసింది సైడ్. సో లెట్ మీ గో. అండ్ మీరు చిరంజీవి గారికి వేరే మంది చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా, ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా? ఆయన రియాక్షన్ ఏంటి? లాంగ్ బ్యాక్ చూపించానన్న, ఆయనతో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి బాగుంది, మంచి ఎమోషన్ ఉంది, అలా పెట్టుకోవడం ఎస్ కరెక్ట్గా ఎట్లా దొరికింది నీకు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత సార్ సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్.